సో అదే వాళ్ళ యొక్క సంభాషణే ఈ భగవద్గీత. అసలు భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత మీన్స్ ఏ సాంగ్ ఆఫ్ గాడ్ ఆర్ ది సాంగ్ ఆఫ్ లార్డ్ ఆర్ ది డివైన్ సాంగ్ ఆర్ సెలెస్టియల్ సాంగ్ అంటారు. గీత అంటే పాటను కూడా అంటారు. గీత అంటే రేఖను కూడా అంటారు. భగవంతుడు గీసిన రేఖ. ఆ రేఖ దాటి మనం వెళ్ళకూడదు. ఆ రేఖ పరిధిలోనే ఉంటూ మనం ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ ధర్మం ఒక రేఖ అన్నమాట. ఈ ధర్మం ఈ రేఖ దాటి వెళ్తే కనుక మరి ఎన్నో అనర్థాలకి దారి తీస్తుంది. సో అర్జున్ ఎప్పుడైతే వాళ్ళ ఒక గురువులు చూసారో, వృద్ధ పితామహాన్ని చూసారో, వాళ్ళ ఒక సోదరులను మరి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మరి తనతో పాటు పెరిగిన ఫ్రెండ్స్ అన్నీ చూసారో ఎంతో భావుకుడైపోయాడు. అయ్యో వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపాల్సి వస్తుందా, ఎంత ఎంత దురదృష్టం, వీళ్ళందరితోనూ నేను చిన్నప్పటి నుంచి పెరిగాను, వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమను పంచిన వాళ్ళు, కానీ ఏమి సంబంధం లేకుండా వాళ్ళని చంపాల్సి వస్తుంది. సో ఇలా చంపితే వచ్చే రాజ్యం కన్నా శుభ్రంగా సన్యాసం తీసుకోవడం మేలు అనేసి ఆ ధనుర్బాణాలను కింద పడిచేసి ఆయన ఎంతో భావుకంతో నేను అసలు యుద్ధమే చేయను, యుద్ధం చేయకపోతే కనీసం వీళ్ళందరినీ చంపి కంటే నేను భిక్షాటన చేసుకోవడం మంచిది అనేసి ఆయన కూర్చుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వారు, నువ్వు ఎంతో ధైర్యవంతుడు, నువ్వు కర్మయోగి, నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేసి తీరావు, నీ కర్మ ఏమవుతుందో నువ్వు చెయ్యి, దాని తర్వాత దాని ఫలితం గురించి ఆలోచించు. నువ్వు ఇక్కడ పని ఏంటి, నువ్వు ఒక క్షత్రియుడు అంటే నీ పని ఏంటి, ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చావు, సో నువ్వు యుద్ధం చేయి, మిగతా సంగతి గురించి నువ్వు పట్టించుకో, అవన్నీ పట్టించుకోవడానికి నేనున్నాను, దాని రిజల్ట్ గురించి పట్టించుకో అని అతన్ని ప్రోత్సహించి మరి ఈ భగవద్గీత రూపంలో మరి శ్లోకాలతో అతన్ని చెప్పడం జరిగింది. మరి భగవద్గీత ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనందరికీ కూడా ఒక అద్భుతమైన రిఫరెన్స్ గైడ్ అనమాట. అంటే అసలు ఈ శరీరానికి సంబంధించిన కానీ లేకపోతే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు కానీ మరి ఎన్నో విషయాలు భగవద్గీతలో చెప్పడం జరిగింది. In India, its Sanskrit name is often written as Srimad Bhagavad Gita. So, గీతని అని మామూలుగా గీత అన్నాం, దాన్ని ఏమంటాం శ్రీమద్ భగవద్గీత అని మన ఇండియాలో అంటాం. శ్రీమద్ మీన్స్ హై డిగ్రీ ఆఫ్ రెస్పెక్ట్. అంటే హలో వాయిస్ వినిపిస్తుందా అండి సరిగ్గా? Your voice is okay. I don't get any voice. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే. సో శ్రీమద్ అనేసి అంటే కనుక హైయెస్ట్ రెస్పెక్ట్ అన్నమాట. కొన్ని చోట్ల మన ఇంగ్లీష్ లో సార్ అని రాస్తారు, కానీ కొన్ని కంట్రీస్ లో సాయిల్ అని రాస్తారు, SIRE, అంటే ఎక్కువ హై రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఆ హై రెస్పెక్ట్ కోసం అని మనం శ్రీమద్ భగవద్గీత అనేసి అంటాం. ఉత్తి భగవద్గీత అని అనుకుంటే శ్రీమద్ భగవద్గీత, ఎందుకంటే హై రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ ది గాడ్, ఆ భగవంతుడికి హై రెస్పెక్ట్ ఇవ్వడం కోసం మనం ఆ శ్రీమద్ అనే పదాన్ని వాడతాం. సో మనం ఇంకా వెళ్దాం. మన సోర్స్ ఆఫ్ భగవద్గీత, మహర్షి వేద వ్యాస నెరేటెడ్ ది ఎపిక్ మహాభారత టు లార్డ్ కృష్ణ. సో మహర్షి వేదవ్యాసుల వారు మహాభారతీయం ఒక జరిగిన సంఘటనని మరి గణేష్ మహారాజ్కి చెప్పడం జరిగింది. అండ్ భగవద్గీత ఈజ్ పార్ట్ ఆఫ్ మహాభారత. ఈ భగవద్గీత అన్నది మహాభారతంలో ముఖ్య ఘట్టం. దీన్ని పంచమ వేదం అని కూడా అంటాం మనందరూ. సో మనకి 4 వేదాలతో పాటు దీన్ని పంచమ వేదం అని కూడా అంటాం. అలాగే భగవద్గీత ఐ కన్సిడర్ టు బి మోర్ దాన్ 4500 years old. సో 4500 సంవత్సరాల క్రితం ఈ ఒక భగవద్గీతని వెలుగులో తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ చిత్రంలో మనం చూడొచ్చండి, కృష్ణుడు అర్జునుడికి మరి ఉపదేశం ఇస్తున్నారు. కురుక్షేత్ర 2 సేనల మధ్యలో మరి ఇది జరిగింది. మీకు అనిపించవచ్చు మరి ఇన్ని శ్లోకాలు ఉన్నాయి కదా, మరి కృష్ణుడు అర్జునికి నువ్వు నా ఒక వాణిని విను అని ఒక్కొక్క శ్లోకం చెప్తూ కూర్చున్నారా? మరి అసలు మన భగవద్గీత చదవడానికి మనం ఎంత టైం పడుతుంది జనరల్గా అవుతాయి కనుక?
అని ఎలాంటి డౌట్స్ ఉండొచ్చు. కానీ కృష్ణుడు వారు అర్జునికి లుప్తం సమయంలోనే చెప్పడం, అంటే నానో సెకండ్లో, నాట్ ఈవెన్ సెకండ్లో, సెకండ్కి 1/10 ఆఫ్ సెకండ్లో ఈ భగవద్గీతని చెప్పడం జరిగింది. అంటే ఎంత తొందరగా చెప్పాడో, అందుకు ఎంత తొందరగా మరి అర్జునుడు గ్రాస్ప్ చేశాడో మీరు ఆలోచించుకోండి. అంటే నాట్ ఈవెన్ సెకండ్ అంటే 1/10 ఆఫ్ ఎ సెకండ్ ఆర్ అంత అంత సమయంలో భగవద్గీత చెప్పడం జరిగింది. మరి అలాగే అంత స్పీడ్గా నన్ను చెప్పాడు, అంత గ్రాస్పింగ్ పవర్ కూడా మరి అర్జునుడికి ఉంది. మరి ఎంతో చక్కగా దాన్ని గ్రాస్ప్ చేసుకోగలిగాడు. సో అంత మరి దాని తర్వాత అతను మరి ఎంతో అతని కర్తవ్యం ప్రకారంగా యుద్ధం చేయడం జరిగింది. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వాళ్ళు కూడా ఒక భగవద్గీత పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ యొక్క గైడెన్స్లో మరి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో భగవద్గీత అంటే యాక్చువల్ ఒరిజినల్ భగవద్గీతకి 700 శ్లోకాలు ఉన్నాయండి. 700 శ్లోకాస్ ఫర్ ది ఒరిజినల్ భగవద్గీత అండ్ 18 చాప్టర్స్ ఉన్నాయి దీనికి, భగవద్గీతకి. సో మన ప్రతి ఒక్క చాప్టర్కి మరి ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే కనుక ఇది ఒక చాప్టర్. సో అర్జున విషాద యోగం, జనరల్గా అందరూ విషాద యోగం అంటారు, కానీ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ఏమంటారంటే విషాద యోగం అన్న పదాన్ని మనం యూజ్ చేయకూడదు. ఎక్కడైతే యోగం ఉంటుందో అక్కడ విషాదం ఉన్నది ఉండదు. సో అంచేత అర్జున యోగా అనేసి అనొచ్చు, లేకపోతే అర్జున వేరే ఏదైనా పెట్టచ్చు, కానీ విషాదం అన్న పదాన్ని యూజ్ చేయకూడదు అని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ చాప్టర్ 1లో 46 వర్సెస్ ఉన్నాయి. దీంట్లో మరి ధృతరాష్ట్రది, మరి సంజయ మాట్లాడింది, మళ్ళీ అర్జున్ని ఒక మనస్థితి, తర్వాత కృష్ణుడు వారు మాట్లాడింది, ఇదంతా కూడా ఈ 46 వర్సెస్లో నిక్షిప్తమైంది. అలాగే సాంఖ్య యోగంలో చాప్టర్ 2లో మనకి 72 వర్సెస్ ఉంటాయండి. అలాగే కర్మ యోగంలో 43, అలాగే జ్ఞాన యోగంలో 42, కర్మ సన్యాస యోగంలో 29, ఆత్మ సంయమ యోగంలో 47, విజ్ఞాన యోగంలో 30, అక్షర పరబ్రహ్మ యోగంలో 28, అలాగే రాజవిద్య రాజగుహ్య యోగంలో 34, విభూతి విస్తర యోగంలో 42, విశ్వరూప సందర్శన యోగంలో 55, భక్తి యోగంలో 20, అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 35, గుణత్రయ విభాగ యోగంలో 27, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 20, దైవాసుర సంపద విభాగ యోగంలో 24, శ్రద్ధత్తయ విభాగ యోగంలో 28, మోక్ష సన్యాస యోగంలో 78. సో టోటల్గా మనకి 700 శ్లోకాస్ ఉన్నాయండి. సో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే కనుక ఏ చాప్టర్లో ఉన్నాయంటే 18th చాప్టర్లో హైయెస్ట్ శ్లోకాస్ ఉన్నాయి, 78 శ్లోకాస్ ఉన్నాయి అనమాట 18th చాప్టర్. దిస్ ఇస్ ది హైయెస్ట్ అండ్ మిగతా దాంట్లో ఎక్కడ లేదు. సో 18th చాప్టర్లో మీకు హైయెస్ట్ వర్సెస్ ఆఫ్ శ్లోకాస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి 700 శ్లోకాస్ ఉన్నాయి భగవద్గీత. సో మనం ఇప్పుడు ఒరిజినల్ భగవద్గీతలోను తర్వాత పత్రిజీ రికమెండ్ చేసిన భగవద్గీతలో మరి కొన్ని తేడాలు ఉన్నాయి. తేడాలు అంటే ఇన్ ద సెన్స్ కొన్ని శ్లోకాలను కుదించేసడం జరిగింది. అంటే మరి అర్జున్ వాళ్ళు మళ్ళీ అదే ఒక సారాంశం వచ్చేంత శ్లోకాలు కొన్ని ఉన్నాయన్నమాట. సో దాన్ని క్లబ్ చేసేసారు. సో అలాగే అర్జున్ మాట్లాడిన మాటలు కానీ, సంజయ్ చెప్పిన మాటలు కానీ, ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు కానీ అవన్నీ ఇక్కడ తీసేయడం జరిగింది అనమాట, తొలగించడం జరిగింది. సో తొలగించి దీన్ని ఎడిటింగ్ అది చేసి కొంచెం కండెన్స్ చేసి సో పత్రిజీ రికమెండ్ చేశారనమాట. ఆ పత్రిజీ రికమెండ్ చేసిన ఆ బుక్లో 104 శ్లోకాస్ ఉన్నాయి. అంటే ఒరిజినల్ శ్లోకాస్ 700 అవుతాయి ఒరిజినల్ భగవద్గీత. దాంట్లో పత్రిజీ ఆయన ఒక రిలీజ్ చేసిన భగవద్గీత ఏమైతే ఉందో దాంట్లో టోటల్గా 104 శ్లోకాస్ ఉంది. సో భగవద్గీత రెడ్ కలర్ పుస్తకంలో ఉంటుంది. దాన్ని మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పాపారావు గారు మరి ఎంతో అద్భుతమైన డిటిపి డిజైనింగ్ వాటితో ఎంతో అద్భుతమైన పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది భగవద్గీత పుస్తకం. సో దాంట్లో మొత్తం 104 శ్లోకాస్ మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ అర్జున మన చాప్టర్ వైజ్ చూద్దాం ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయి. అర్జున విషాద యోగంలో ఇక దీంట్లో ఏమీ మెన్షన్ చేయలేదు, పత్రిజీ రికమెండ్ చేసినందుకు ఆ భగవద్గీత. అలాగే సాంఖ్య యోగంలో ఇక్కడ 72 ఒరిజినల్ శ్లోకాస్ ఉంటే ఆ పుస్తకంలో 26 శ్లోకాస్ ఉన్నాయి. అలాగే కర్మయోగంలో 43కి 27 తీసుకోవడం జరిగింది. జ్ఞానయోగంలో 42కి 15 శ్లోకాస్ తీసుకోవడం.
కర్మ సన్యాస యోగంలో 3 శ్లోకాలు, తర్వాత ఆత్మ సంయమ యోగాల్లో 12, విజ్ఞాన యోగంలో 2, అక్షర పరబ్రహ్మ యోగంలో 3, అలాగే రాజవిద్య రాజగుహ్య యోగంలో 3, అలాగే విభూతి విస్తార విస్తర యోగంలో 1, అలాగే విశ్వరూప సందర్శన యోగంలో 2, భక్తి యోగంలో 2, అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 2, గుణత్రయ విభాగ యోగంలో 2, అలాగే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 2 తీసుకోవడం జరిగింది. తర్వాత ఆఖరి 18 చాప్టర్లో 3 శ్లోకాలు తీసుకున్నాం. సో ఈ కండెన్స్ చేసి మరి ఈ 104 అంటే 700 శ్లోకాలు ఉన్న చోట ఆయన 104 క్రూషల్ ఒక శ్లోకాల కింద కండెన్స్ చేసి చేయడం జరిగింది. సో ఈ మనం 700 శ్లోకాలు చూసి మనం భయపడచ్చు, కానీ 104 శ్లోకాలు చూస్తే మనకి ధైర్యం రావచ్చు. అదే 104 శ్లోకాస్, ఈ 104 శ్లోకాస్ ని కనుక మనం రిసైట్ చేసి డైలీ కనుక మన ఒక జీవితంలో పెట్టుకుంటే కనుక మరి ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ మనకి రావడం జరుగుతాయి. సో చాప్టర్స్ విత్ మ్యాక్సిమం శ్లోకాస్. సో చాప్టర్ 2లో 26 ఉన్నాయి, అలాగే చాప్టర్ 3లో 27 ఉన్నాయి. ఇది పత్రిజీ రాసిన పుస్తకంలో ఒక డీటెయిల్స్ అండి. చాప్టర్ 2లో 26 ఉన్నాయి, అలాగే చాప్టర్ 3లో 27 చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఈ చాప్టర్స్ ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా షార్ట్ ప్రెజెంటేషన్ ఇదండి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రెజెంటేషన్ లో ఇంకా కొన్ని స్లైడ్స్ ఇంకా పెట్టేది ఉంది, కానీ మనకి ఒక షార్ట్ టైంకి ఈ షార్ట్ ప్రెజెంటేషన్ సరిపోతుందని నేను మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. సో మరి రాబోయే క్లాసెస్లో ఈ భగవద్గీత పైన మనం ఇంకా విషయాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.